మాట్లాడాలి. అట్లాగే ఇప్పుడు సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మూత సిరిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. మగ్గం నడవాలి నేతన్న బతకాలి అన్న కార్యక్రమాన్ని ఇవాళ సిరిసిల్ల నుంచి ఇక్కడ దాకా వచ్చి సిరిసిల్ల రవి గారు, సిరిసిల్ల రవి ఆసాముల సంఘం అధ్యక్షుడు రాలే వస్తాను కావచ్చు. ఇవాళ ధర్నా కార్యక్రమం ఇంత దూరం వచ్చి సిరిసిల్ల నేతన్నలు చేయడం చాలా దురదృష్టకరం. అలాగే ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సుమారు 8-10 నెలల నుంచి వెళ్ళి పని లేక వర్కర్లు మరియు ఆసాంలు యజమానులు సిరిసిల్ల అనుబంధ పరిశ్రమలైన అన్ని విభాగాలు ఇవాళ రోడ్డెక్కి పనిలేని ఒక కడుపు ఖాళీ ఇవాళ అందరూ ఏకంగా అమై ఈ ఏకం కావడానికి కూడా అన్ని సంఘాలు ప్రధానంగా చేనేత వస్త్ర వ్యాపార సంఘం, పాలిష్ అసోసియేషన్, మ్యాక్స్ సంఘం, అతని యార్మ అసోసియేషన్, సైంగ్, వైపని, ఆసాముల సంఘం మరియు వార్తల సంఘం అన్ని సంఘాలు ఇవాళ రోడ్డుకి ఎక్కి పని లేదు మర్రో అని చెప్తుంటే కూడా ఇవాళ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ చీరలపై దోపిడీ అని అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం చాలా సిగ్గుకరం. ఇవాళ ఇంతమంది ఉపాధి కోల్పోయి 20,000 మంది రోడ్డు మీద పడి ఇవాళ వాళ్ళ కుటుంబాలు నాశనం అవ్వుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరంపరలో పట ఇవాళ ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు అంటే చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. ఉపాధి అడుగుతున్నాం తప్ప ఎలాంటి సబ్సిడీ కానీ డిమాండ్స్ కానీ ఏదీ లేదు. ఇవాళ కోర్టు తీర్పు అనే ఒక నెట్టంతో ఓన్లీ సిరిసిల్లలో పడిన సెస్ పరిధిలో ఉన్న పవర్ నుంచి కూడా ఇవాళ వాళ్ళను ఇండస్ట్రీ కేటగిరీకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఇండస్ట్రీని సర్వనాశనం చేసేందుకు ఒక కంకణం కట్టుకున్నట్టు అయిపోయింది. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా ఇవాళ సబ్సిడీ 50% వచ్చే దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిండు 90% విద్యుత్ సబ్సిడీ ఇస్తామని కాంగ్రెస్ 6 గ్యారంటీలల్లో. దాన్ని లెక్కలెత్తే కూడా సంవత్సరానికి సుమారు 8-9 కోట్ల రూపాయలు అవుతుంది ఆ సబ్సిడీ. దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటలేరు. అలాగే ఇవాళ పూర్తి స్థాయిలో కూడా నడుస్తున్న పరిశ్రమలు ఏదైనా ప్రైవేట్ మార్కెట్ కన్నా వెళ్ళి కార్మికులకు ఉపాధి కల్పిద్దామన్నా కూడా విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా అయిపోయింది. ఇవన్నిటికీ ఇంతవరకు కూడా ధర్నా చౌక్ అంటే కూడా ఈ సిరిసిల్ల నేతల్లో ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే సిరిసిల్ల కానీ షావుగారి ఆసామి అక్కడక్కడనే పని ఎత్తుకుంటూ ఎక్కడో చోట పని దొరుకుతుండే అక్కడక్కడే బతికటోళ్ళు ఇలా హైదరాబాద్కి వచ్చి ఇలా ఈ కార్యక్రమం పాల్గొనాలంటే చూస్తుంటేనే ఎంతో బాధాకరంగా ఉన్నది. ఇకనైనా ఇంతమందిని ఆక్రమణ తెలిసి ప్రభుత్వానికి ఏమన్నా చేయొచ్చో లేకపోతే ఆలోచన వచ్చైనా సరే ఏమన్నా పని కల్పించేందుకు వీళ్ళకి పవర్ సబ్సిడీ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానితోటి ముగిస్తున్నాను.